వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకృతి డైరీస్. సో అయితే 10 days హాలిడేస్ అయిపోయినాయి. మేమైతే మా ఊరికి వెళ్ళిపోతున్నాం, అది కూడా ఫ్లైట్లో. మేము ట్రైన్లో వచ్చాం కదా, ఇప్పుడు ఫ్లైట్లో మా ఊరు వెళ్తున్నాం. సో వీఆర్ ఎంజాయింగ్ అ లాట్, బట్ వీఆర్ మిస్సింగ్ అవర్ పెద్దమ్మ అండ్ పెద్దమ్మ అండ్ ఎవ్రీబడీ కూడా. మేము మా నాన్నమ్మ లేపెళ్ళిపోతున్నాం ఎందుకంటే ట్రైన్లో. ధృతి, మీరు ఎలా వెళ్తున్నారు విజయవాడకి? ఫ్లైటా? మీరు స్మృతి, నువ్వు ఎలా వెళ్తున్నావు? బాగా ఎంజాయ్ చేసావు ధృతి? చాలా. బట్టలు కొత్తవా? సహస్ర అక్కేది మరి స్కూల్కి వెళ్ళింది. ఎందుకు పంపించావు స్కూల్కి? ఎగ్జామ్ ఉంది కాబట్టి. మళ్ళీ మేము ఎయిర్పోర్ట్ దగ్గర కలుస్తాం. సో మా పెద్దమ్మ అయితే తాంబూలాలు ఇస్తుంది. మా పెద్దమ్మ అయితే కొన్ని రోజులు ఉండొచ్చు కదా, ఎందుకు ఉండట్లేదు అంటుంది. ఎందుకంటే పెద్దమ్మ నాన్న ఒక్కడే ఇంట్లో ఉన్నాడు పెద్దమ్మ, అందుకనే మేము అక్కడ ఉండలేం పెద్దమ్మ అని చెప్పాం గాయస్. వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా ఉండేది ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేటప్పుడు చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. ఇన్ని రోజులు మా నాన్న మా కోసం వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ మా నాన్నని చూసాక నాకు ఎగ్జైట్మెంట్ ఆగలేదు. ఈ 10 days చాలా ఈజీగా గడిచిపోయినాయి ఫ్రెండ్స్. నేను మా అక్కని, మా పెద్దమ్మని, మా పెద్దనాన్ని, అక్కి చిక్కిని అందరినీ మిస్ అవుతున్నాను. మా పెద్దమ్మలు అయితే తాంబూలం ఇస్తుంది, చూసారు కదా. మా పెద్దమ్మకి నేను, మా అక్క అందరం ఇష్టం. వెళ్ళక ముందు ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళాలంటారు కదా, ఇది మా తాతయ్య నేర్పించారు. ఇది మా అమ్మ అన్నమాట ఫ్రెండ్స్. మా అమ్మమ్మ ఎంత బాగా వండిద్దో తెలుసా. ఒక్కసారి మటన్ వండితే ఎంత కిర్రాక్, ఎంత బాగుంటుందో తెలుసు కదా ఫ్రెండ్స్. సో మేము అప్పుడు ఆవకాయ పచ్చడి చేసినప్పుడు మీరు చూసారు కదా. మటన్ కర్రీ వీడియో కూడా ఉంది, కావాలంటే వెళ్ళి చెక్ చేయండి శ్రీకృతి డైరీస్లో. ఇంకా అయితే నేను లగేజ్ పట్టుకొని బయటకు వెళ్ళిపోయానండి. కార్ వచ్చింది, ఫ్లైట్ టైం అవుతుంది, అందుకని నేను గబగబా లగేజ్ తీసుకొని వెళ్ళిపోయానండి. అదిగోండి అదే కారు. పెద్దనాన్న అయితే ఆఫీస్కి వెళ్ళాడండి, మేమైతే ట్యాక్సీ బుక్ చేసుకొని గబగబా ఎయిర్పోర్ట్కి వెళ్ళేసాము. ఎక్కడ ఫ్లైట్ లేట్ అవుద్దని మాకు బాగా టెన్షన్ వచ్చేసింది. మేము వచ్చామని తను కూడా ఆడుకుంటుంది మాతో, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. మా మమ్మీ అయితే ఇంకా కాళ్ళు ఎక్కేసుకొచ్చింది. ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్లో మేము కూర్చున్నాము. సో మేమైతే వెయిట్ చేస్తున్నాం, ఇంకా 1 hour ఉంది మా ఫ్లైట్కి. సో మా డాడీ లేకపోతే మేము చాలా సాడ్ ఉంటాం. మమ్మీయే అంతా చూసుకుంటుంది ఫ్లైట్ గురించి, ఎప్పుడు వస్తుంది ఏంటి అని. సో మేమైతే బోర్డింగ్ టికెట్స్ తీసుకున్నాం గాయస్. లగేజ్ అయితే చెక్ చేశారు వాళ్ళు. ఈ డ్రెస్, ఇది మా ఎయిర్పోర్ట్ డ్రెస్ బాగున్నాయా? మీరు కూడా కడపలో మ్యాక్స్కి వెళ్ళి కొనుక్కోండి, ఇవి చాలా ట్రెండీ అండ్ కాస్ట్లీ డ్రెస్సెస్ అన్నమాట. సో మా డాడీ దగ్గరికి వెళ్తున్నా కాబట్టి ఎగ్జామ్ అంతా నేనేం తినలేదు గాయస్. మా మమ్మీ ఏమో ఏమైనా తింటావా అని అడుగుతుంది గాయస్. సో ఎన్ని రోజులు నేను డాడీని వదిలేసి ఎప్పుడు ఉండలేదు. ఫస్ట్ టైం ఏం తినకుండా ఎయిర్పోర్ట్కి వచ్చేసాను డాడీ దగ్గరికి వెళ్తున్న ఎగ్జైట్మెంట్లో. ఇప్పుడైతే ఇద్దరు ఎయిర్ హాస్టర్స్ వచ్చి మా డ్రెస్సింగ్ చూసి కెన్ వి టేక్ ఏ ఫోటో అని పిలిచి మాతో ఫోటో తీపించుకున్నారనమాట. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అలా ఫస్ట్ టైం అనమాట అలా పిలిచి ఫోటో తీసుకోవడం. ఈ 10 days ఏమో ఎలా అయిపోయాయో ఎవరికీ తెలియదు అసలు. ఫుల్ ఎంజాయ్ చేసాం. మా ఫాదర్ ఒక్కడే ఉన్నారు కాబట్టి వచ్చాము, లేకపోతే నేను అసలు వచ్చేదాన్నే కాదు.
మేము లంచ్ టైం ఓన్లీ డిన్నర్ టైమే కిందకు వచ్చేవాళ్ళం, లేకపోతే మొత్తం పైనే ఉండి పెంట చేసేవాళ్ళం. లాస్ట్ వ్లాగ్లో చూస్తుంటే మేము ఒంటిమిట్టకి వెళ్ళాం కదా, సో 3 ఫ్యామిలీస్ చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం. ఐ మీన్ 1 year ago అన్నమాట కలుసుకుంది. సో ఇప్పుడు 3 ఫ్యామిలీస్ అండ్ మా స్మృతి కూడా వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము. చాలా ఇయర్స్ అయిపోయింది. 4 years ago గోవాకి వెళ్ళినప్పుడే మేము ఫ్లైట్ ఎక్కాం. తర్వాత ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫ్లైట్ ఎక్కుతున్నాం. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. ఒక 4 to 5 times ఎక్కుంటాము. సో కానీ కొత్తగా అనిపించింది ఫ్లైట్ ఎక్కడం అంటే. హ్యాడ్ ఏ గ్రేట్ జర్నీ గాయస్. ఎండ్ వరకు చూస్తూనే ఉండండి. మేమైతే ట్రైన్ వ్లాగ్ అలాగే ఒంటిమిట్ట వ్లాగ్ కూడా పెట్టాం కదా, అవి కూడా చూడండి గాయస్. నేనైతే అటు ఇటు ఊగుతుంది ఫ్లైట్. ఫస్ట్ టైం ఎక్కిన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వచ్చింది నాకు. మేము 2 కుకీస్ ఆర్డర్ పెట్టాం. డూ యూ నో 500 rupees. అవి వెరీ కాస్ట్లీ కదా. ఎక్కడికి వెళ్ళినా అంతే, అలా టేస్ట్ చేయాలనిపిస్తుంది ఫుడ్ అంటే. ఇప్పుడైతే 40 minutesలో ల్యాండ్ అయిపోతున్నాం అన్నమాట. సో ఆల్మోస్ట్ వీఆర్ హియర్ టు మై పాపా. సో గైస్ ఫ్లైట్ అయితే స్వింగ్గా వెళ్తుంది. సో మేమైతే విజయవాడ రీచ్ అయిపోయాం. సమ్మర్లో మేము వీలైన వీడియోస్ చేస్తూనే ఉంటాం. అలాగే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మామిడికాయలు పచ్చడి అవన్నీ ఎలా చేస్తాం మీకు చూపిస్తాం. అలాగే మా పెద్దమ్మ జపాన్ నుంచి వస్తుంది, సో వాళ్ళు కూడా వస్తారు. మేము చేసిన వీడియోలో వాళ్ళని కూడా చూపిస్తాం. సో మా తమ్ముడు చిన్న బుడ్డోడు జపాన్లో ఉంటాడు. వచ్చినప్పుడు మేము చూపిస్తాం మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీ ధృతి డైరీ. సో ఇప్పుడైతే మేము లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నాం గాయస్. లగేజ్ ఇంకా రాలేదు.
ఇప్పుడే డాడీ ఫోన్ చేసి చెప్పాడు గాయస్ ట్రాఫిక్ జామ్ ఉందని. మేమైతే ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ చెక్కభజం చేస్తూ ఉన్నాము. నాకైతే చాలా బోర్ కొడుతుంది. మా అక్కని ఏదో విధంగా ఏడిపించాలని ఉంది గాయస్. ఏదైనా ట్రిక్ చెప్తారా నాకు? ఎప్పుడు అక్కని ఎక్కిరిస్తాను, అమ్మ చేతుల్లో దెబ్బలు తింటాను గాయస్. మీరైనా ఒక ట్రిక్ ఇవ్వండి గాయస్ నాకు. వి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చలేదైతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీధృతి డైరీస్. బాయ్.